గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మన యొక్క తలాంతులను బట్టి మనల్ని ఏర్పరచుకోడు అనే సత్యాన్ని తెలుసుకుందాం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క తలాంతు ఉంటుంది. కొన్ని టాలెంట్స్ జెనెటికల్గా వస్తాయి, తల్లిదండ్రులను బట్టి వస్తాయి. లేకపోతే మరికొన్ని మనం వాటిని బాగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఇంకా మన యొక్క టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ దేవుడు ఆయన బిడలకు ఆయన పనిలో వాడబడటానికి మనలో ఏ టాలెంట్ ఉందా, మనం దేనికి పనికొస్తామా, ఎందులో బాగా రాణిస్తున్నామా, ఏ తలాంతులతో ఉన్నామా అని చూసి దేవుడు మనల్ని ఏర్పరచుకోడు. ఆయనకి మన తలాంతులు అవసరం లేదు. మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే మనల్ని ఏర్పరచుకుని ఆయనే మనకి తలాంతులు ఇస్తాడు. ఆయనే మనకి గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ బహుమానాలు ఇస్తాడు. ఆయన శక్తితో మనల్ని బలపరిచి మనల్ని ఆయన పనిలో వాడుకుంటాడు. కానీ మన సొంత శక్తి సామర్థ్యంతో కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. భక్తుడైన మోషేని పిలిచినప్పుడు దేవుడు, మోషే నేను నిన్ను నా సేవకునిగా వాడుకుంటానని పిలిచినప్పుడు మోషే తన యొక్క బలహీనతను దేవుడితో చెప్పుకున్నాడు. చూడండి ఏమన్నాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, ప్రభువా, నా ముందు నుంచి నీవు నాతో మాట్లాడుతున్నప్పటి నుండి నీకే అర్థమవుతుంది కదా, నేనేమి చక్కగా మాట్లాడగలిగే ఆ యొక్క వాక్చాతుర్యము కానీ లేక మామూలుగా మాట్లాడడానికి కూడా నా నోరు నా నాలుక సరైన విధంగా నాకు సహకరించదని నీకు తెలుసు. మన భాషలో మాట్లాడుకోవాలంటే ఒక నత్తివాడిగా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తినని నీకు తెలుసు. అయినా మరి నన్ను నువ్వు ఏర్పరచుకుంటే నేను ఎలా వాడబడతానయ్యా అని తన యొక్క బలహీనతను దేవుడితో చెప్పుకున్నాడు. దేవుడు అన్నాడు, నత్తివాడినే కానీ కుంటివాడిని కానీ గుడ్డివాడిని కానీ సృష్టించింది నేను కాదా? ఎవడు మాట్లాడాలో ఎవడు మాట్లాడకూడదో, ఎవడు చూడాలో ఎవడు చూడకూడదో పుట్టుక ముందే దేవుని ఏర్పాట్లో లేదా? కనుక నేను నిన్ను పిలుచుకున్నప్పుడు నీకు ఆ బలహీనత ఉందని నాకు తెలియదా? అయినా నేను పిలుచుకున్నానంటే ఆ బలహీనతలో కూడా నేను వాడుకుంటానని నీకు ఆ మాత్రం అర్థమవుదా మోషే అని దేవుడు మోషేతో చెప్పడం మనం చూస్తున్నాం. కనుక ఒక నత్తివాడైన మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఒక సత్యం మనం గమనించాలి. మోషే నత్తివాడే కానీ జ్ఞానం లేనివాడు కాడు. మోషేలో చిన్నప్పటి నుండి కూడా ఐగుప్తి సకల విద్య ప్రావీణ్యత పొందినవాడైనప్పటికీ ఇంకో 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మోషేని తన జ్ఞానంతో ఎక్విప్ చేసి బలపరిచి అప్పుడు మోషేను తన లీడర్గా దేవుడు వాడుకున్నాడు. నువ్వు నత్తివాడువైనా పర్లేదు, నీకే తలాంతు లేని వాడువైనా పర్లేదు, కానీ జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. ఏ జ్ఞానమో ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్ అక్కర్లేదు. దేవుని గూర్చిన జ్ఞానం అనుకుంటే దేవుడు ఆయన తలాంతులతో మనల్ని దేవుడు వాడుకుంటాడు. పౌలు భక్తుడు అంటాడు, ఆయన జ్ఞానం లేని వాడిని కాను, కానీ నేనేమి జ్ఞానమేమీ లేనివాడిని కాదు, నాకు వాక్చాతుర్యం అంటే లేదు కానీ జ్ఞానమేమీ లేనివాడిని కానంటాడు. భక్తుడైనటువంటి పౌలు క్రొత్త నిబంధన గ్రంథంలో సగ పుస్తకాలు రాసిన పౌలు, ఆయన మంచి పెన్ మ్యానే కానీ టంగ్ మ్యాన్ కాదు. చక్కగా రాయగలడు కానీ చక్కగా మాట్లాడలేడు. అలాగని చెప్పి పౌలు జ్ఞానం లేనివాడు కాడు కదా. దేవుడు ఆయన జ్ఞానంతో నింపి ఆయన యొక్క ఆత్మతో ఆయన వాడుకున్నాడు దేవుడు. చూడండి, ఆ మాట మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. మాటల యందు నేను నేర్పు లేని వాడనైనను, ఒప్పుకుంటున్నాడు ఆయనే, మాటల యందు నేను నేర్పు లేని వాడనైనను జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను. కాబట్టి చాలామంది అనుకుంటారు, నేను అంత బాగా మాట్లాడలేనండి, నాకు అంత వాక్చాతుర్యం లేదండి, నేను 10 మందిలో నిలబడ్డాను, నాకు చాలా సిగ్గండి, భయం అండి, ఇలాగనుకుంటారు. నత్తివాడి కన్నా దారుణం కాదు కదా, నోటి మాంద్యము గల మోషే కన్నా దారుణం కాదు కదా. పౌలు తనకు తానుగానే చెప్పుకుంటున్నాడు, నేను మాటల యందు నేర్పు లేని వాడినయ్యా. అయినా పౌలు గారిని ఒకవేళ నిజంగా పౌలు నోటి మాటతో మాట్లాడితే ఎంతోమందిని రక్షించలేని
అంత గొప్ప ప్రసంగాలు చేయలేకపోవచ్చు, కానీ ఆయన జైల్లో ఉంటాడు. ఆయన రాసిన పత్రికల వల్ల, లేఖల వల్ల కొన్ని వేల లక్షల కోట్ల మంది రక్షింపబడుతున్నారు కదా. ఎవరినన్నా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏ స్థితిలో మనల్ని పిలుచుకుంటే ఆ స్థితిలో వాడుకుంటాడు. పౌలు భక్తుడు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:17, అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను, ఆ ప్రకారమే సంఘములన్నింటిలో నియమించుచున్నాను. మనల్ని ఏ స్థితిలో పెట్టాడో, ఏ స్థితిలో పిలుచుకున్నాడో, ఆ పిలుచుకున్నప్పుడు మన తలాంతులు ఏంటో, మన బలహీనతలు ఏంటో అన్నీ తెలుసు. కాబట్టి ఆ స్థితిలో కూడా దేవుడు మనల్ని వాడుకుంటాడు అనే సత్యాన్ని గమనించినప్పుడు మనము, నేను దేవుని సేవకు పనికిరానా, దేవుని పని చేయడానికి అయోగ్యుడినా అనవలసిన పని లేదు. మన టెస్టిమోనీ కావాలి, కానీ మన టాలెంట్ కాదు. దేవునికి మన సాక్ష్యం కావాలి, దేవుని గురించిన తపన కావాలి. నేర్చుకోవడానికి టాలెంట్ ఏం అవసరం లేదు, అది నేర్చుకుని చెప్పడానికి టాలెంట్ కావాలి. నువ్వు బుద్ధిగా నేర్చుకో దేవుని పాదాల దగ్గర. ఆ టైంలో ఎలా చెప్పాలో, ఎలా చేయాలో దేవుడే ఆయన నేను వాడుకుంటాడు. దయ్యం పట్టిన సేన అనే దయ్యం పట్టిన వాడిని 5 పట్టణాలకి మిషనరీగా, సువార్థికునిగా, ఎవాంజలిస్ట్గా దేవుడు వాడుకోలేదా? కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. మనం చేయవలసింది ఏంటంటే, మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని గురించిన సత్యాన్ని తెలుసుకుందాం. దేవుడు ఎప్పుడు పిలిస్తే, ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు నిలబడి మాట్లాడదాం. దేవుని సత్యాన్ని ప్రకటిద్దాం. మాట్లాడేది మనం కాదు, తండ్రి ఆత్మ మన నుండి మాట్లాడతారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితాన్ని ప్రభువు ప్రీతికరంగా మార్చుకొని, దేవుని గురించిన జ్ఞానం వాక్యం ద్వారాను, ఆయన రుచి చూచి తెలుసుకున్నట్టు ద్వారాను పొందుకొని, ఎప్పుడు ప్రభు ఆయన సేవలో వాడబడితే, ఏ వృత్తిలో ఉన్నానో, ఎప్పుడు ప్రభువు కొరకు నిలబడి మాట్లాడవలసిన సమయం వస్తే అప్పుడు ధైర్యంగా మాట్లాడదాం. దేవుడు ఆయన యొక్క ఆత్మతో మనలను ఆయన సాధనంగా వాడుకుంటాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో ఫలింపజేసి ప్రభు మహిమార్థంగా నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మేమందరం ఏ వృత్తుల్లో ఉన్నవారమైనాను అయ్యా, నీ పనికి మమ్మల్ని పిలుచుకునే సమయం రాకముందు నిన్ను తెలుసుకున్న మేము ఇంకనూ పరిశీలనగాను, ఇంకనూ ప్రాక్టికల్గాను నిన్ను తెలుసుకుని, నీ యొక్క జ్ఞానం పొందుకొని, ఎప్పుడు ఎక్కడ మమ్మల్ని నీ సేవలో వాడుకుంటే ఆ విధంగా వాడబడి నీ ద్వారా ధన్యును అనిపించుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ప్రభు సేవలు మనల్ని అందరినీ వాడుకొనుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.